ఒక ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ క్లాజెస్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్లో మనం వాడే డిఫరెంట్ క్లాజెస్ ఏమున్నాయి. జనరల్గా మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ లేదంటే సెలెక్ట్ ఫీల్డ్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని యూజ్ చేస్తున్నాం. అది సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్. బట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ అన్ని క్లాజెస్ చూసినట్లయితే సెలెక్ట్ ఆల్ లేదంటే డిస్టింక్ట్ అని వస్తుంది. ఆల్ అంటే అన్ని రికార్డ్స్ విత్ డూప్లికేట్స్తో సహా అని అర్థం. డిస్టింక్ట్ అంటే మీకు ఓన్లీ యునీక్ డేటా మాత్రమే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లనే టాప్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ కావాలి టాప్లో అనేది మనం టాప్ 5 టాప్ 10 ఇట్లా ఇస్తాం. లేదంటే టాప్ పర్సంటేజ్ అని కూడా ఇవ్వచ్చు. ఎంత పర్సెంట్ కావాలి, 10% ఆఫ్ రికార్డ్స్ కావాలా లేదంటే 20% ఆఫ్ రికార్డ్స్ కావాలా అని ఇస్తుంది. విత్ టైస్ అంటే సిమిలర్ రికార్డ్స్ మనం పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిమిలర్ రికార్డ్స్ ఇంకేదైనా ఉంటే మిగిలి అట్లాంటి రికార్డ్సే వాటితోటి కలుపుకొని వస్తుంది. ఇది ఓన్లీ ఆర్డర్ బై క్లాస్తో మాత్రమే అప్లై చేస్తాం. వితౌట్ ఆర్డర్ బై క్లాస్ వి కాంట్ అప్లై విత్ టైస్ ఆప్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ స్టార్ ఫీల్డ్స్ లిస్ట్ అది యూజువల్గా మనం యూజ్ చేసేది ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటాం. వేర్ కండిషన్ అంటే కండిషనల్గా ఏ కండిషన్ పెడతామో ఆ డేటా మాత్రమే వస్తుంది. ప్లస్ గ్రూప్ ఆఫ్ డేటాని క్యాల్కులేట్ చేసి సమ్మరైజ్ చేసి తీసుకొచ్చేది గ్రూప్ బై. గ్రూప్కి కండిషన్ పెట్టేది మళ్ళీ వేర్ కండిషన్ లాగా హ్యావింగ్ ఏ గ్రూప్ కావాలి ఏ గ్రూప్ వద్దు అనేది కండిషన్ పెడుతుంది గ్రూప్కి. ఏ ఆర్డర్లో రావాలి, సార్టింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ బై చెప్తుంది. ఇదే వేలో మనం వీటిల్ని అప్లై చేయాలి. అంతేగాని ఇక్కడ ఉండే ఆప్షన్ తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకూడదు. ఫస్ట్ ఇక్కడ ఆల్, డిస్టింక్ట్, టాప్, పర్సంటేజ్, విత్ టైస్ ఇదే ఆర్డర్లో రావాలి. మనం అప్లై చేసేటప్పుడు అన్నీ 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాం. మరి దానికి ఫస్ట్ డేటా అయితే కావాలి కాబట్టి నేను ఒక టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ టేబుల్లో ఏమున్నాయంటే ఎంప్లాయీ నెంబర్ ఉంది. అఫ్ కోర్స్ ఈ నాట్ నల్ అనేది తీసేసినా పర్లేదు, వాటి గురించి సపరేట్గా మనం చెప్పుకుందాం. ఎంప్లాయీ నేమ్ ఏంటి, జాబ్ ఏంటి, వీడికి మేనేజర్గా ఎవడున్నాడు, మేనేజర్ నెంబర్ అనమాట. మేనేజర్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్. హైర్ డేట్, వీడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు, వీడి శాలరీ ఎంత, వీడి కమిషన్ ఎంత, వీడి డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. బట్ ఇక్కడ మనం డేటాబేస్ ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఈ డేటాబేస్లో ఈ టేబుల్ అనేది మనకి క్రియేట్ కావడం జరిగి ఉంటుంది. టేబుల్స్లో చూసినట్లయితే ఈఎంపీ టేబుల్ ఇక్కడ క్రియేట్ అయింది. మరి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం ప్రాక్టీస్ చేసేదానికి లైక్ డేటా అనేది ఇలా సిమిలర్ డేటాని మీరు ఇదే డేటానే ఇన్సర్ట్ చేసుకోండి, లేదంటే సిమిలర్ డేటాని అంటే అన్ని ఆప్షన్స్ మనకి వర్క్ కావాలంటే ఇట్లాంటి డేటా ఒకటి ఉండాలి. గజిబిజిగా ఏ డేటా పెడితే ఆ డేటా ఇస్తే మీకు అన్ని ఆప్షన్స్ వర్క్ చేసుకోలేరు. అంటే గ్రూపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇట్లాంటి డేటా ఉండడం బెటర్ అనమాట. సో ఇక్కడ ఈ డేటాని మనం చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్ నుంచి మొత్తం డేటాని తీసుకురమ్మన్నాం. దిస్ ఈస్ కామన్. మీకు ఇక్కడ సెలెక్ట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఈఎంపీ, ఆల్ ఫీల్డ్స్ ఆల్ రికార్డ్స్, అన్ని ఫీల్డ్స్ వచ్చాయి, అన్ని రికార్డ్స్ వచ్చాయి. మనం న్యూ క్వరీ తీసుకొని దీన్ని ఇట్లానే ఉంచుతాం. ఇప్పుడు స్పెసిఫిక్ ఫీల్డ్స్ కావాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్, వాడు ఏ జాబ్ చేస్తున్నాడు అనేది కావాలి అనుకుందాం. సో ఫ్రమ్ ఈఎంపీ ఓన్లీ ఆ పర్టికులర్ డేటానే ఆ పర్టికులర్ ఫీల్డ్సే అన్ని రికార్డ్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఓన్లీ అసలు జాబ్స్ ఏమున్నాయో చూద్దాం. జాబ్స్ ఏమున్నాయో చూడాలి అంటే చూడండి, సెలెక్ట్ జాబ్,
జాబ్స్ మళ్ళీ ఉన్నట్టువే రిపీట్ అయ్యాయి. క్లర్క్, సేల్స్ మ్యాన్, మళ్ళీ మేనేజర్, సేల్స్ మ్యాన్, మేనేజర్. అసలు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి మనకి చూడాలి అనుకుంటే దీని ముందర డిస్టింక్ట్ అని పెడతాం. అంటే వచ్చిన జాబు మళ్ళీ రాదు. టోటల్గా ఈ 5 జాబ్సే మనకి టోటల్ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి. అనలిస్టులు ఉన్నారు, క్లర్క్లు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, ప్రెసిడెంట్స్, సేల్స్ మ్యాన్స్ ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఈ డిస్టింక్ట్ తీసేస్తే అన్నీ వచ్చేస్తాయి. లేకపోయినా ముందర ఆల్ అని పెట్టినా కానీ అన్నీ వస్తాయి. ఆల్ లేదంటే ఆల్ తీసేసిన విత్ డూప్లికేట్ డేటా రికార్డ్స్కి రావడం జరుగుతుంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ డిస్టింక్ట్ జాబే కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి, 10, 20, 30, 10, 20 ఇట్లా ఉన్నాయి. మరి ఇప్పుడు డిస్టింక్ట్ డిఈపిటిఎన్ఓ డిపార్ట్మెంట్ నెంబర్ ఓన్లీ 3 డిపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇట్లా మనం డిస్టింక్ట్ అనే దాన్ని డూప్లికేషన్ లేకుండా యునీక్ డేటాని చూసుకునేదానికి ఇక్కడ ఇచ్చిన డిస్టింక్ట్ క్లాజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాప్ నంబర్ అని ఇస్తాం. టాప్లో ఉండే సపోజ్ 5 రికార్డ్స్ నాకు కావాలి, ఫస్ట్ 5 రికార్డ్స్. సో టాప్ 5 స్టార్ అని పెడతారు. స్టార్ అంటే మొత్తం డేటా, మొత్తం అన్ని ఫీల్డ్స్ కావాలి, కానీ ఫస్ట్ ఉన్న 5 రికార్డ్సే కావాలి. చూడండి, స్మిత్ నుంచి మార్టిన్ దాకా వచ్చున్నారు. మీరు చూడొచ్చు, స్మిత్ 1, 2, 3, 4, 5 ఇట్లా ఫస్ట్ ఉన్న 5 రికార్డ్స్. అంటే మీకు ఎంత డేటా ఉంది అక్కడ, టాప్ 25 అని ఇచ్చారనుకోండి, ఏమొస్తుంది అక్కడ 25 రికార్డ్స్ లేవు అసలు. కాబట్టి ఉన్న రికార్డ్స్ అన్నీ 14 రికార్డ్స్ రావడం జరుగుతుంది. ఇదే టాప్ 2 అన్నారు, ఇట్లా రావడం జరుగుతుంది. సారీ, మరి సపోజ్ ఇక్కడ బాటమ్ అనే ఆప్షన్ ఉందా అనేది చూద్దాం. బాటమ్ ఆప్షన్ ఇక్కడ లేదు, ఓన్లీ టాప్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ టాప్ పర్సంటేజ్ కూడా మనం తీసుకోవచ్చు. టాప్ 20% ఆఫ్ రికార్డ్స్, టాప్ 20%. ఇక్కడ ఏమిచ్చాడు, పర్సెంట్ అని ఇచ్చాడు. ఈ నంబర్ పక్కన పర్సెంట్ అని ఇవ్వాలి, PRCENT. సో ఫస్ట్ 3 రికార్డ్స్ వచ్చాయి 20%, అంటే అప్రాక్స్గా లెక్కేస్తుంది 20%. అదే టాప్ 50% అని ఇస్తాం, 7 రికార్డ్స్ వస్తాయి. ఓన్లీ 14 రికార్డ్స్ ఉన్నాయి అక్కడ, 7 రికార్డ్స్ మీకు రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డేటా కావాలి, లేదంటే ఎన్ని రికార్డ్స్ కావాలి అనేది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకి లైక్ విత్ టైస్ అనేది మనం ఆర్డర్ బై క్లాజ్ చెప్పుకున్నప్పుడే చెప్పుకోవాలి. ఇప్పుడు అది వర్క్ కాదు. సపోజ్ విత్ టైస్ అని సంథింగ్ ఇచ్చామనుకోండి, విత్ టైస్ అని ఇచ్చాం. చూడండి, టాప్ n విత్ టైస్ క్లాజ్ ఈజ్ నాట్ అలౌడ్ వితౌట్ ఏ కరస్పాండింగ్ ఆర్డర్ బై క్లాజ్. ఆర్డర్ బై క్లాజ్ ఉంటేనే వర్క్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఇలా అన్నమాట. మరి ఆర్డర్ బై వచ్చినప్పుడు అది చూద్దాం. మరి ఇక్కడ ఫీల్డ్స్ లిస్టు ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎటు వాడుతున్నాం, వేర్ కండిషన్. కండిషనల్గా మనం ఆల్రెడీ చూస్తున్నాం, వేర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా. వేర్ లైక్ సాలరీ గ్రేటర్ దెన్ సంథింగ్ 1500. 1500 కంటే ఎవరికి శాలరీ ఎక్కువ ఉందో వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది. అండ్
మనం ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఆపరేటర్స్ నెక్స్ట్ వస్తాయి. మీకు సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000, ఈ రెండింటి మధ్యలోనే 1500 కంటే ఎక్కువ ఉండాలి, ప్లస్ 3000 కానీ అంతకంటే తక్కువ ఉండాలి. ఈ డేటా మీరు చూడవచ్చు. మరి ఇట్లా మనం వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 1500 అండ్ ఆల్సో ఓన్లీ మేనేజర్సే చూడాలి నేను, అండ్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. చూడండి, సాలరీ గ్రేటర్ దెన్ 1500, జాబ్ ఈక్వల్ టు మేనేజర్. నేను 2500 కంటే ఎక్కువ ఉండేవాళ్ళే కావాలి, మేనేజర్లు కావాలి. వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకొకటి రాలేదు. వారికి 2450 ఉంది. ఇలాగనమాట. మరి వేర్ కండిషన్ అట్లా ఏ విధంగా అయినా సరే విత్ అదర్ ఆపరేటర్స్ నెక్స్ట్ వస్తాయి కాబట్టి అప్పుడంతా కూడా మనం వేర్ క్లాజ్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గ్రూప్ బై. ఈ గ్రూప్ బై వాడాలి అంటే మనకి కంపల్సరీగా గ్రూప్ ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత మీకు అన్ని రకాల ఫంక్షన్స్ చెప్తాను. నంబర్ ఫంక్షన్స్ ఏమున్నాయి, గ్రూప్ ఫంక్షన్స్ ఏమున్నాయి, క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ప్రస్తుతం మనకి అవసరం కాబట్టి గ్రూప్ ఫంక్షన్స్ మనకి సమ్ము, మ్యాక్సిమము, మినిమము, యావరేజీ, ఇట్లాంటి కౌంటు, ఇలాంటివంతా కూడా గ్రూప్ ఫంక్షన్స్, లేదంటే వీటిల్నే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. మరి ఈ గ్రూప్ ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ సాలరీ, స్టార్ తీసేద్దాం. సమ్ ఆఫ్ సాలరీ, సమ్ సాలరీ యొక్క టోటల్ ఎంత. ఇదే విధంగా యావరేజ్ ఆఫ్ ఏవీజీ అనే గ్రూప్ ఫంక్షన్ ఉంటుంది, యావరేజ్ ఆఫ్ సాలరీ. అదేవిధంగా మ్యాక్సిమం సాలరీ, మినిమం సాలరీ ఏముంది. అట్లనే కౌంట్ ఆఫ్ సాలరీస్ పెట్టచ్చు, లేదంటే కౌంట్ స్టార్ అని పెట్టినా కానీ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, కౌంట్ స్టార్ ఫ్రమ్ ఈఎల్పి. ఇట్లాంటివంతా కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చూడండి, ఇది సమ్ ఆఫ్ సాలరీ, ఇది యావరేజీ, ఇది మ్యాక్సిమం, ఇది మినిమం సాలరీ, టోటల్గా 14 రికార్డ్స్ ఉన్నాయి. మరి కాలం హెడర్స్ చూడండి, నో కాలం నేమ్ అని వస్తుంది. అలాంటప్పుడు మీరు అలియాస్లో పెట్టుకోవచ్చు. అలియాస్ అంటే యాక్చువల్ ఫీల్డ్కి మనం యాక్చువల్గా అది రిట్రైవ్ చేసేదానికి ఇంకొక టెంపరవరీ నేమ్ పెట్టుకుంటాం, దాన్ని అలియాస్ అంటాం. మీరు యాజ్ అని ఇచ్చుకోవచ్చు, యాజ్ టోటల్ ఇట్లా మీరు, లేదంటే సమ్, మీ ఇష్టం, మీ కన్వెంట్ నేమ్ పెట్టుకోవచ్చు యాజ్ టోటల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మాత్రమే టోటల్ వచ్చింది దీనికి. లేదంటే యాజ్ తీసేసి నేను స్పేస్ ఇచ్చి ఇట్లా కూడా టోటల్ అని ఇచ్చుకోవచ్చు. యాజ్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఓకే, అట్లనే ఇక్కడ కూడా యావరేజ్ అని ఇస్తాను, స్పేస్ ఇచ్చి ఇవ్వాలి. యావరేజ్ సాలరీ, ఇట్లా మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి. మ్యాక్సిమం, అట్లనే మినిమం, అట్లనే ఇక్కడ రికార్డ్స్ కౌంట్. మళ్ళీ ఇది సపరేట్గా ఇవ్వకుండా మనం రికార్డ్స్ అండర్స్కోర్ కౌంట్ అని ఇట్లా ఇస్తాం. చూడండి, అన్నిటి ఎదురుగా మనకి ఈ విధంగా అలియాసెస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. హెడర్స్ ఇక్కడ వచ్చేసాయి, హెడ్డింగ్స్ మనం ఇచ్చిన దాని ప్రకారం ఇలా అన్నమాట. మరి ఇక్కడ ఏంటి, ఇవి టోటల్గా అన్నిటికీ సంబంధించిన
అన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందరి రికార్డ్స్కి సంబంధించిన టోటల్ శాలరీ అంటే సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ ఆఫ్ శాలరీ ఇట్లా వచ్చింది. మరి అలా కాకుండా నాకు క్లర్క్లకి టోటల్ ఎంత, సేల్స్మెన్స్కి టోటల్ ఎంత ఇలా కావాలి అనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు మనకి గ్రూప్ చేయాలి వీటిని. దేని మీద గ్రూప్ చేయాలి? ఈ ఫీల్డ్ ఏంటి మనకి? జాబ్ అనే ఫీల్డ్ మీద ఇక్కడ గ్రూప్ చేయాలి. కాబట్టి దేని మీద అయితే గ్రూప్ చేస్తామో దాన్ని ఫస్ట్ ఇవ్వండి. వేరే ఫీల్డ్స్ అంతా ఇవ్వకూడదు. ఎంప్లాయీ నెంబరు అట్లా ఇచ్చారనుకోండి, వాటి మీద గ్రూప్ చేయాలి. దీన్ని మనం ఇక్కడ గ్రూప్ బై జాబ్ అని ఇస్తాం. జాబ్ మీద గ్రూప్ చేసి ఈ అగ్రిగేషన్, ఈ క్యాల్కులేషన్స్ అంతా చేయమని దాని అర్థం. మీరు చూడండి, స్టార్టింగ్లో కూడా జాబ్ ఇవ్వాలా సార్? కంపల్సరీ. ఇక్కడ సపోజ్ ఇది ఇవ్వలేదనుకోండి, మనకు వస్తుంది గ్రూప్ బై జాబ్ అన్నప్పుడు. బట్ ఇక్కడ దేని మీద గ్రూప్ చేసింది అనేది మనకి తెలియదు కదా. సో జాబ్ అంటే మీకు ఇక్కడ క్లియర్గా జాబ్, ఏ జాబ్కి టోటల్ ఎంత, యావరేజ్ ఎంత, మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, రికార్డ్స్ ఎన్ని రికార్డ్స్ కలిపితే అవి వచ్చాయి అనేది వస్తుంది. క్లర్క్లు టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ టోటల్ శాలరీ ఇది, యావరేజ్ శాలరీ, మినిమం, మ్యాక్సిమం, మినిమం, ఇట్లా గ్రూప్ వైజు. మరి ఇక్కడ నేను ఎంప్లాయీ నెంబర్ పెడతాను అనుకోండి. దట్ ఈజ్ మీనింగ్లెస్. ఎందుకంటే ఇక్కడ అనలిస్ట్ అన్నాడు. ఏ అనలిస్టు? అనలిస్ట్లో 2-3 ఉన్నారు. అనలిస్టు వీడున్నాడు ప్లస్ ఇంకా వీడున్నాడు. ఫోర్డు, స్కాట్ అనలిస్టులుగా ఉన్నారు. ఏ అనలిస్ట్ నెంబర్ ఇక్కడ పెట్టాలి వీడి ఎదురుగా? ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్. సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్స్ నాట్ కంటైనింగ్ ఎంటర్ ఎదర్ అగ్రిగేషన్ ఫంక్షన్ ఆర్ ఇన్ గ్రూప్ బై క్లాస్. దీనికి అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయలేదు. గ్రూప్ బై క్లాస్లో కూడా గ్రూప్ బై ఎంప్లాయీ నెంబర్ అని మనం ఇవ్వలేదు. గ్రూప్ బై ఎంప్లాయీ నెంబర్ అనేది ఏ ఫీల్డ్కి పడితే ఆ ఫీల్డ్కి గ్రూప్ ఇవ్వం. ఇక్కడ ఇవంటే రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని గ్రూప్ చేయొచ్చు. ఎంప్లాయీ నెంబర్ ఎక్కడ రిపీట్ అవుతుంది? ఒక్కొక్కడికి ఇండివిజువల్గా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ బై మోస్ట్లీ రిపీట్ అయినవి మాత్రమే గ్రూప్ బై ఇస్తే బెటర్ అంటున్నారు. బెటర్ కాదు, అవే ఇవ్వాలి. గ్రూప్ బైలో ఎంప్లాయీ నెంబర్ ఇచ్చి లాభం ఏంటి? అదే జాబ్ ఎంప్లాయీ నెంబరు ఇచ్చి లాభం లేదు. ఓన్లీ జాబ్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇట్లా చూసుకుంటాం. వీటికి అడ్వాన్స్డ్ వేరే విధంగా అనేట్టు లాస్ట్లో మీకు రోలప్, క్యూబ్, ఇట్లా గ్రూపింగ్ సెట్ ఇట్లాంటివి వస్తాయి. దీనికి గ్రూప్ బైకి అడ్వాన్స్డ్ అప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే రిపీటెడ్ కాలమ్స్ ఏమున్నాయో. అట్లనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20th డిపార్ట్మెంట్లో వీడొకడు ఉన్నాడు, ఇట్లా 30th డిపార్ట్మెంట్లో మళ్ళీ కొంతమంది ఎంప్లాయీస్, 10th డిపార్ట్మెంట్లో ఇట్లా ఉన్నారు. కాబట్టి మనం DPTNO అని కూడా గ్రూప్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ కూడా DPTNO గ్రూప్ బై. ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు గ్రూప్ బై క్లాజ్ అప్లై చేసేటప్పుడు ఎయిదర్ ఇట్లా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉండాలి అండ్ ఏదైతే గ్రూప్ బై అప్లై చేస్తున్నామో ఆ ఫీల్డ్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. వేరే ఫీల్డ్స్ మనం సెలెక్ట్ చేసేదానికి లేదు. ఇప్పుడు చూడండి, 10th డిపార్ట్మెంట్ మొత్తానికి టోటల్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఇట్లా వచ్చాయి. 20th డిపార్ట్మెంట్, 30th డిపార్ట్మెంట్ ఇట్లా మీకు తీసుకురావచ్చు. ఏమండి మరి 2 ఫీల్డ్స్ మీద గ్రూప్ చేయలేమంటే ఎస్ చేయొచ్చు. అది ఎట్లా అంటే 10th డిపార్ట్మెంట్లో క్లర్క్లు ఎంతమంది, మళ్ళీ సబ్ గ్రూప్ అనమాట, అనలిస్టులు ఎంతమంది, ఇట్లా కూడా పెట్టచ్చు. దానికే డిపార్ట్మెంట్ నెంబర్ జాబ్. ఇక్కడ కూడా ఏమి ఇవ్వాలి? కంపల్సరీగా జాబ్ అని ఇక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి సపరేషన్. 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎంతమంది ఉన్నా వాళ్ళ టోటల్ ఇది 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ 20th డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. 10th డిపార్ట్మెంట్లో క్లర్క్లు ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ టోటల్ వచ్చి. మళ్ళీ 20th డిపార్ట్మెంట్లో క్లర్క్లు 2 ఉన్నారు, వాళ్ళ టోటల్. 30th డిపార్ట్మెంట్ ఒక్కడే. 10th డిపార్ట్మెంట్లో మేనేజర్ ఒకడే, 20th డిపార్ట్మెంట్లో మేనేజర్,
ప్రెసిడెంట్ ఒకడే. 30th డిపార్ట్మెంట్లో మాత్రం సేల్స్ మెన్స్ 4 ఉన్నారు, వాళ్ళందరూ టోటల్ ఇది. ఈ విధంగా మనకి ఈ గ్రూప్ బై క్లాజ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ గ్రూప్ బై క్లాజే మనకి లైక్ అన్ని గ్రూప్స్ వద్దు అనుకుందాం. సో అలాంటప్పుడు గ్రూప్ బైకి సపోర్టింగ్గా మనం హ్యావింగ్ అనేది పెట్టచ్చు. అంటే హ్యావింగ్ అనేది ఓన్లీ గ్రూప్ బై క్లాజ్ ఉన్నప్పుడు మాత్రమే హ్యావింగ్ అనేది పెడతాము. గ్రూప్ బై క్లాజ్ లేకుండా హ్యావింగ్ అనే క్లాజు అప్లై చేయడం కుదరదు. సపోజ్ ఇప్పుడు గ్రూప్ బై తీసేసి హ్యావింగ్ అని పెట్టాము అనుకుంటే దట్ ఈస్ మీనింగ్లెస్, ఎర్రర్ వచ్చింది. కాల్చుంటే చెక్ చేయండి. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్ అంటాను. క్లర్క్లు కాకుండా అని నా అర్థం. మిగతా వాళ్ళందరూ రావాలండి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఈఎంపీ జాబ్ ఈజ్ ఇన్వాలిడ్ in the class having because it is not contained either aggregate function or group by. ఇది గ్రూప్ బై క్లాజ్ అసలు లేదు, అక్కడ పెట్టలేదు. అలాంటప్పుడు ఇది రాంగ్ అనమాట. సో కంపల్సరీగా మనం ఇప్పుడు ఏం చేయాలి? గ్రూప్ బై డిపిటిఎన్ఓ కామా జాబ్ హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్. చూడండి, క్లర్క్లు తప్ప మిగతా వాళ్ళందరికీ గ్రూపింగ్ క్యాల్కులేషన్ ఇక్కడ వచ్చేయడం జరిగింది. ఎందుకు? గ్రూప్కి కండిషన్ పెట్టాం. ఈ గ్రూపుల్లో అన్ని గ్రూపులు నాకు వద్దు అనుకున్నప్పుడు ఏ గ్రూప్ వద్దో ఆ గ్రూప్ని, లేదంటే ఓన్లీ క్లర్క్లే కావాలి అనుకుంటే ఏం పెడతారు? ఈక్వల్ టు. చూడండి, ఓన్లీ క్లర్క్లు మాత్రమే వచ్చారు, మిగతా జాబ్స్ ఎవరు రాలేదు. ఇట్లా ఈ గ్రూప్కి మనం కండిషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను నాట్ ఈక్వల్ టు క్లర్క్, లేదంటే నాట్ ఈక్వల్ టు మేనేజర్, లేదంటే డిపార్ట్మెంట్ నెంబర్ కూడా గ్రూప్లో ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు హ్యావింగ్ డిఈపిటిఎన్ఓ నాట్ ఈక్వల్ టు 10. 10th డిపార్ట్మెంట్ తప్ప మిగతా అందరూ రావాలి అని అర్థం. చూడండి, 10th డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు, మిగతా అంతా 20, 30 డిపార్ట్మెంట్స్ వచ్చాయి. మరి ఇక్కడ చూడొచ్చు 20, 20, 30, మళ్ళీ 20, 30 ఇట్లా వచ్చాయి. మరి వీటిని ఆర్డర్లో పెట్టాలి అంటే ఆర్డర్ బై అనే క్లాజ్ని మనం వాడతాం. హ్యావింగ్ తర్వాత వచ్చే క్లాజే ఆర్డర్ బై. ఆర్డర్ బై సపోజ్ డిఈపిటిఎన్ఓ డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ ఆర్డర్ తీసుకురమన్నాం. ఫస్ట్ 20th డిపార్ట్మెంట్ వచ్చింది, తర్వాత 30th డిపార్ట్మెంట్ రావడం జరిగింది. అండ్ బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఏఎస్సి అంటాం, అసెండింగ్ ఆర్డర్. ఏఎస్సి అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డరే. మరి డిసెండింగ్ ఆర్డర్లో, రివర్స్ ఆర్డర్లో రావాలి అంటే డిఈఎస్సి అని ఇవ్వాలి. డిఈఎస్సి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 30th డిపార్ట్మెంట్, తర్వాత 20th డిపార్ట్మెంట్. ఇలా ఈ ఆర్డర్ బైని ఎట్లయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇవన్నీ లేకుండా కూడా నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అన్నా. మరి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటా దేని మీద ఆర్డర్లో వచ్చింది? మీకు ఎంప్లాయీ నెంబర్ బేస్ చేసుకొని ఆర్డర్లో వచ్చింది. కావాల్సింటే గమనించండి, 7369, 7499 ఇట్లా పెరుగుతూ పోతున్నాయి. ఎంప్లాయీ నెంబర్ మీద ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో నాకు ఇప్పుడు ఆర్డర్ బై నేమ్ వైజో జాబ్ వైజో రావాలి, లేదంటే సాలరీ వైజ్ రావాలి అనుకుంటా. సాలరీ చూడొచ్చు మీరు, ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. ఆర్డర్ బై సాలరీ. ఫస్ట్ ఎక్కువ సాలరీ నుంచి తక్కువ సాలరీ వరకు రావాలి. డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. సో హైయెస్ట్ సాలరీ ఫస్ట్ వచ్చింది, లోయెస్ట్ సాలరీ లాస్ట్లో వచ్చింది.
ఇలాగనమాట. అదే ఆర్డర్ బై సపోజ్ జాబ్ అంటాం. జాబ్ వైజ్ ఆర్డర్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏ అనలిస్టులతోటి, తర్వాత సిఎం పిఎస్ ఇట్లా రావడం జరిగింది. మరి ఏమండి రెండిటి మీద ఆర్డర్ పెట్టచ్చా పెట్టకూడదంటే ఎస్ యూ కెన్. ఫస్ట్ జాబ్ మీద నేను ఆర్డర్ పెడతాను, లేదంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ మీద ఆర్డర్ పెడతాను, డిఈపిటిఎన్ఓ, తర్వాత జాబ్ మీద పెడతాను. రెండిటి మీద మనకి ఆర్డర్ రావడం జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10th డిపార్ట్మెంట్ వచ్చింది, తర్వాత 20th డిపార్ట్మెంట్, తర్వాత 30th డిపార్ట్మెంట్. కానీ ఈ 10th డిపార్ట్మెంట్లో మళ్ళీ జాబ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సి క్లర్క్, తర్వాత ఎం మేనేజర్, తర్వాత ప్రెసిడెంట్. అండ్ 20th డిపార్ట్మెంట్లో మళ్ళీ తీసుకున్నట్లయితే ఏ అనలిస్టులు ఫస్ట్, తర్వాత క్లర్క్లు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, తర్వాత మేనేజర్. అండ్ 30th డిపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే సి మెమ్ ఎస్. ఇట్లా 2 డిపార్ట్మెంట్స్ వైజ్గా కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ జాబ్ నేను డిఈఎస్సి అంటాను. ఇదేమో అసెండింగ్ ఆర్డర్, ఒకటి అసెండింగ్ ఒకటి డిసెండింగ్. జాబ్ చూడండి, ఇప్పుడు 10th డిపార్ట్మెంట్ ఫస్ట్ పి ప్రెసిడెంట్, తర్వాత మేనేజర్, తర్వాత క్లర్క్. ఇట్లా కూడా మనం ఆర్డర్ బైని మెయింటైన్ చేయొచ్చు. మరి ఈ ఆర్డర్ బైని మనం ఇచ్చినప్పుడు ఓకే, లైక్ నేను ఇక్కడ దీంట్లో సార్ ఇది డిపార్ట్మెంట్ నెంబర్ ఏమో 10 నుంచి వచ్చింది, జాబ్ డిసెండింగ్ వచ్చింది, అంతేగా? అంతే. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ ఆర్డర్ బై ఇచ్చున్నాం. అండ్ ఇప్పుడు వేర్ ఆర్డర్ బైకి ముందర వేర్ ఇస్తున్నాను, వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నామండి. సో ఓన్లీ క్లర్క్స్ యొక్క డేటా మాత్రమే వస్తుంది. మరి ఈ క్లర్కుల్లో నేను ఈ ముందర ఇస్తాను చూడండి, టాప్ 50% అని ఇస్తాను. ఓన్లీ రెండే వస్తాయి. టాప్ 50% ఫ్రమ్ ఈఎంపీ. టాప్ 50% సింబల్ ఇవ్వకూడదు, పర్సెంట్ అని ఇక్కడ ఇచ్చాం కదా. ఓన్లీ 2 రావడం జరిగింది క్లర్క్లు. ఇప్పుడు నేను విత్ టైస్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, విత్ టైస్ అన్నప్పుడు దానికి నియర్ బై ఇంకో క్లర్క్ కూడా ఉన్నాడు, వాడిని కూడా కలుపుకొని వచ్చింది. ఇదనమాట విత్ టైస్ తోటి వచ్చిన అంటే ఇది అర్థం కాలేదు. టైస్ అంటే క్లర్క్ 50% ఇచ్చాము విత్ టైస్, వాటితో పాటు వాడికి ఆనుకొని ఇంకో క్లర్క్ కూడా ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు, వాళ్ళని తీసుకురాలేదు. 100% రాదు, 100% సపోజ్ 60% అని ఇచ్చాం. సో ఇప్పుడు ఇట్లా వచ్చింది. సపోజ్ 75% ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇదే వస్తుంది. విత్ టైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80% ఇచ్చాం. ఇప్పుడు అంటే ఆ కొంత యాక్చువల్గా 100% నేను ఇవ్వలేదు, విత్ టైస్ అని ఇచ్చాం కాబట్టి ఇంకొకటి మిగిలి ఉన్నాడు, వాడిని కూడా కలిపేద్దాం. ఇప్పుడు సిమిలర్ రికార్డ్స్ ఓన్లీ క్లర్క్స్ అనేవాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారు, ప్లస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్ బై జాబ్ అని కూడా మనం ఇక్కడ పెట్టున్నాం. మీరు ఇంకా ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని తీసేసేయండి, ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే, జాబ్ మాత్రమే ఇస్తాం. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి 50% అన్నా కానీ మొత్తం 4 వచ్చేసాయి. ఇంతకు ముందర ఎందుకు రాలేదు? డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఆర్డర్ బైలో ఇచ్చున్నాం, సెకండరీ ఈజ్ జాబ్. సో ఇప్పుడు జాబ్ మీద ఆర్డర్లో పెట్టినప్పుడు క్లర్క్లు సిమిలర్ క్లర్క్లు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కలుపుకొని వస్తుంది. సపోజ్ నేను 10% ఇస్తానండి, అయినా కానీ సిమిలర్ రికార్డ్స్ ఉన్నప్పుడు అన్నిటిని గ్యాదర్ చేస్తుంది అది. అదనమాట. ఎందుకో ఇక్కడ జాబ్ మీద కండిషన్ పెట్టాం, ప్లస్ ఆర్డర్ బై ఇదేనే ఆర్డర్లోనే తీసుకురామన్నాం,
కాబట్టి విత్ టైస్ అన్నప్పుడు సిమిలర్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏ ఆర్డర్లో ఉన్నాయో జాబ్ మీద ఆర్డర్లో ఉన్నాయో ఆ జాబ్స్ అన్నిటిని కూడా కలిపి తీసుకొస్తుంది. అది విత్ టైస్ ఆప్షన్. సో ఇవి జనరల్గా సెలెక్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేసే క్లాజెస్. అయితే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వర్క్ కావాలి, ఒకే స్టేట్మెంట్లో అన్నిటిని పెట్టాలి అనుకుందాం. కోర్స్ ఈ ఆర్డర్ బై, గ్రూప్ బై ఇవన్నీ కూడా దీన్ని వదిలేసేయండి. ఈ పర్సంటేజ్ ఇవి తీసుకున్నామంటే తక్కువ డేటా వస్తుంది కదా, మనం ఎక్కువ డేటా తీసుకుందాం. సో ఈ టాప్ పర్సెంటేజ్ ఇవి తీసేద్దాం. ఫస్ట్ నేను లైక్ సెలెక్ట్ జాబ్ కామా ఈ సమ్ ఆఫ్ సాలరీ యాజ్ సమ్ ఆఫ్ సాలరీ అనే ఫీల్డ్ తీసుకుంటున్నాను, స్టార్ తీసేస్తాను. జాబ్ టోటల్ సాలరీస్ మాత్రమే వస్తాయి. వేర్ ఇక్కడ కండిషన్ నేను పెట్టుకుంటాను, అందరికీ సమ్ చేయాల్సిన అవసరం లేదు. వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 రూపీస్. సరే, ఇది రికార్డ్ అవుతుందా సార్? ఎస్, అందరి సాలరీస్ మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్గా ఇక్కడ ఇచ్చున్నాం. మీరు అన్నిటిని కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. ఇవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చున్నాయి. ఓకే, సో అవి ఇవి అన్నీ ఫాలో కండి. సో వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీకు 1000 ఆర్డర్ బై డిఎస్సి. సో ఇప్పుడు సాలరీ వేర్ సాలరీ ఇక్కడ సమ్ ఆఫ్ సాలరీ అన్న గ్రూప్ బై లేదు ఇంకా. సో గ్రూప్ బై జాబ్ ఇవ్వాలి. హ్యావింగ్ కూడా పెడుతున్నాను. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్ తప్ప. చూడండి, మనకి ఇక్కడ వచ్చే క్లాజెస్లో వేర్ క్లాజ్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత గ్రూప్ బై వస్తుంది, దాని తర్వాత హ్యావింగ్ వస్తుంది, దాని తర్వాత లాస్ట్లో ఆర్డర్ బై క్లాజు వస్తుంది. అంతేగాని ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఇది ముందర ఇది వెనకాల ఇట్లా ఇస్తే తీసుకోదు అన్నీ పెట్టినప్పుడు. సో ఇదన్నమాట. చూడండి, మనకి సాలరీ గ్రేటర్ దెన్ 1000 ఉన్నట్టువే తీసుకున్నాయి ఇక్కడ క్యాల్కులేషన్కి. అండ్ గ్రూప్ బై జాబ్ మీద మనకి సమ్ ఆఫ్ సాలరీ రావడం జరిగింది. హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్ ఇక్కడ రాలేదు. ఆర్డర్ బై జాబ్ డిసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ సేల్స్ మ్యాన్ వచ్చాడు, తర్వాత ప్రెసిడెంట్, మేనేజర్, లాస్ట్లో అనలిస్ట్. ఇట్లా అన్ని క్లాజెస్ని మనకి ఒకే స్టేట్మెంట్లో ఇవ్వడం ఈ ఆర్డర్లోనే కుదురుతుంది. అలా కాకుండా నేను వేర్ క్లాజు లాస్ట్లో ఇస్తాను ఇట్లా అంటే దట్ ఈస్ మీనింగ్లెస్. చూడండి, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ వేర్ అని వస్తుంది. నేను ఇచ్చింది కరెక్టే, కానీ ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చాను. నౌ ఇలాగనమాట. సో మీరు ఈ ఫంక్షన్స్ని, ఈ క్లాజెస్ అన్నిటిని ఇదే కస్టమర్ టేబుల్ మీద మీరు మెయింటైన్ చేయండి. ఇక్కడ ఏంటి రిపీట్ అవుతున్నది ఏంటి? ఇక్కడ మెయిన్గా గ్రూప్ దేని మీద ఉంది? సిటీని గ్రూప్గా తీసుకోండి. సేమ్ సిటీ మనకి చాలామందికి ఉన్నది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీని కీ ఫీల్డ్గా, గ్రూపింగ్ ఫీల్డ్గా తీసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. హైదరాబాద్, చికాగో, చెన్నై, నెల్లూరు ఇట్లా రిపీట్ అవుతున్నాయి. మీరు కావాల్సి ఉంటే ఇంకాస్త డేటాని కూడా ఇన్సర్ట్ చేయండి.
ఈ నల్స్ లేకుండా చూసుకోండి, మీకు డేటా ఇంకా క్లియర్గా వస్తుంది. అప్డేట్ చేసుకోండి వీటిని నల్స్ ఉంటే. ఓకే, అప్డేట్ ఎలా చేయాలో చెప్పుకున్నది ఆల్రెడీ. ఆ తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ సిటీ కమా సిటీ వైజ్ సమ్ ఆఫ్ ఏంటిది బ్యాలెన్స్ ఫ్రమ్ కస్టమర్ గ్రూప్ బై సిటీ. చూడండి సిటీ వైజ్ వచ్చాయి. గుంటూరులో వాడికి 4 వచ్చింది, ఎవరు లేరు అక్కడ. ఇట్లా మనకి ఈ గ్రూప్ బై లేదంటే పక్కనే సిటీ గుంటూరులో లేదు కాబట్టి నేను హ్యావింగ్ సిటీ నాట్ ఈక్వల్ టు గుంటూరు. చూడొచ్చు మీరు. ఇంకా ఆర్డర్ బై సిటీ ఇట్లా వచ్చింది ఆర్డర్. ఇట్లా మీరు ఈ కస్టమర్ టేబుల్లో కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు వాటిని. నెక్స్ట్ ఇంకా మనకి ఈ సెలెక్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ ఒకటి ఉందండి. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ క్రియేట్స్ ఏ న్యూ టేబుల్ అండ్ ఇన్సర్ట్స్ రోస్ ఫ్రమ్ క్వరీ ఇంటూ ఇట్. ఆల్రెడీ ఉండే ఒక టేబుల్ నుంచి ఒక కొత్త టేబుల్ని ఫ్రమ్ ద క్వరీ ఇంటూ ఇట్. ఇంకా ఇక్కడ చెప్పాలంటే అది న్యూ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ కదా సార్? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్. ఇది తీసేయండి, స్టేట్మెంట్ క్రియేట్స్ ఏ న్యూ టేబుల్. అదే అంతే, క్రియేట్స్ ఏ న్యూ టేబుల్ అండ్ ఇన్సర్ట్స్ రోస్ అన్ని కరెక్టే. సో సెలెక్ట్ ఫీల్డ్స్ లిస్ట్ ఇంటూ డెస్టినేషన్ టేబుల్ ఫ్రమ్ సోర్స్ టేబుల్. ఇప్పుడు మనకి లైక్ ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ కావాలి, నేను కొత్త టేబుల్లో ఏ ఫీల్డ్స్ కావాలి అనేది నేను ఫస్ట్ సెలెక్ట్ ఎంపీఎన్ఓ కమా ఈనేమ్ కమా జాబ్ సాలరీ ఇవి మాత్రమే కావాలనుకుంటాను. ఇంటూ కొత్త టేబుల్ ఇంటూ న్యూ అండర్స్కోర్ ఈఎంపీ అని ఇస్తాను. ఎక్కడ నుంచి? ఫ్రమ్ సోర్స్ టేబుల్. ఫ్రమ్ సోర్స్ టేబుల్ ఏంటి? ఈఎంపీ. మొత్తం అంతా డేటా వచ్చేసింది, కానీ ఓన్లీ ఈ 4 ఫీల్డ్సే వస్తాయి. మరి మొత్తం అంతా డేటా వద్దు, అన్ని రికార్డ్స్ వద్దు. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్లు మేనేజర్లే కావాలి అనుకుందాం. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఇలా మనకి తీసుకుంటా 7 రోస్ వచ్చాయి. చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ దగ్గర రిఫ్రెష్ వెయిట్ సో ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ కాలమ్స్ ఇవి ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఎంపీఎన్ఓ, ఈనేమ్, జాబ్, సాలరీ ఇవి మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంటూ న్యూ ఈఎంపీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. మరి అవే డేటా వచ్చాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టు న్యూ ఈఎంపీ ఫ్రమ్ న్యూ అండర్స్కోర్ ఈఎంపీ. చూడొచ్చు, ఓన్లీ క్లర్క్లు మేనేజర్లు మాత్రమే యూజ్ చేసుకొని డేటానే యూజ్ చేసుకొని ఆ 4 ఫీల్డ్సే యూజ్ చేసుకొని ఇక్కడ కొత్త టేబుల్ అనేది క్రియేట్ కావడం జరిగింది.
ఒకవేళ మీకు ఆ కొత్త టేబుల్‌లో డేటా ఏమీ అవసరం లేదు. ఓన్లీ స్ట్రక్చర్ వస్తే చాలు. నేను కొత్త డేటా నేను ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటాను. అలాంటి సందర్భంలో మీరేం చేయాలంటే ఈ టేబుల్‌ని డ్రాప్ చేసేస్తున్నాను ఇప్పుడు. చూడొచ్చు. టేబుల్ డ్రాప్ అయిపోయింది. కంప్లీట్‌గా దీంట్లో లేదిప్పుడు. నాట్ ఇన్‌వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని వస్తుంది చూడండి. డేటా మొత్తం ఐ మీన్ కంప్లీట్‌గా టేబుల్‌నే నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్త టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. లైక్ సెలెక్ట్ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, శాలరీ ఇంటూ న్యూ ఎంపీ ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు వేర్ కండిషన్ నేను పెట్టేటప్పుడు నాకు డేటా వద్దు కాబట్టి వేర్ జాబ్ ఈక్వల్ టు సంథింగ్ XYZ అని పెడతాను. వాంటెడ్గా పెట్టాను. 0 rows ఎఫెక్టెడ్ చూడండి. ఇట్లా ఎందుకు పెట్టానంటే అక్కడ లేదు, ఆ XYZ అనే జాబ్ లేదు. ఐ వాంట్ ఓన్లీ ద స్ట్రక్చర్, ఐ వాంట్ ఓన్లీ ద ఫీల్డ్స్. కొత్త టేబుల్ అయితే క్రియేట్ అయింది. మీరు చూడొచ్చు ఆ కాలమ్స్ అన్నీ వచ్చేసాయి, స్ట్రక్చర్ వచ్చింది, డేటా మాత్రం ఏమీ రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ వేర్ కండిషన్లో వాంటెడ్గా లేని జాబు ఇచ్చాను. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ న్యూ ఈఎంపీ అన్నప్పుడు అక్కడ డేటా ఏమీ మీకు కనిపించదు, ఓన్లీ స్ట్రక్చరే కనిపిస్తుంది. ఇలా మీరు సెలెక్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్లో నుంచి స్ట్రక్చర్ని కావాలనుకుంటే డేటాని కూడా యూజ్ చేసుకోవచ్చు. చెప్పండి డౌట్స్. హలో. మీరు లాస్ట్ చెప్పిందేలే. అంటే నేను నా డౌట్ ఫస్ట్‌ది కొంచెం అర్థం కాలేదు. అదే మీ ఎగ్జిస్టింగ్ టేబుల్‌ని మళ్ళా కొత్త టేబుల్‌గా క్రియేట్ చేసి ఓన్లీ లిమిటెడ్ ఫీల్డ్స్ కావాలంటే అంతే. ఇంటూ అనే స్టేట్మెంట్‌తో యూజ్ చేస్తారన్నారు. అది కవర్ చేశారులే. ఓకే. అదే ఒక టాపిక్ ఉన్నప్పుడు ఆ టాపిక్ క్లియర్ మ్యాక్సిమం మీకు వచ్చే డౌట్స్ అన్నీ నా మైండ్లో ఉండిపోతాయి కదా, ఇలాంటి డౌట్స్ రావచ్చు అని అదే అదే అర్థమైంది. క్లారిఫై అంటే చేస్తాను. స్టార్టింగ్ బౌన్స్ అయింది. క్లారిఫై స్టార్టింగ్ బౌన్స్ చేస్తాను. అయింది. అందుకని సో ఆ టాపిక్ వరకు మీరు క్లియర్గా వినండి. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఇది అన్నట్టు క్వశ్చన్ యాహ్! చేస్తే నాకు ఓకే, అది నేను చెప్పబోతూ ఓకే. ఉన్నప్పుడు ఓకే. మీరే క్వశ్చన్ అడిగితే అదేంటో చెప్తాను కదా అన్నట్టు నా అన్ మైండ్లో ఉండిద్ది. ఓకే. యాహ్! మీరు రైట్ అంటే మీ రైట్ ఎక్స్‌పీరియన్స్ కానీ స్టార్టింగే బౌన్స్ అయిందని ఒకసారి ఓకే. క్లారిఫై చేసుకుందామని. రైట్ ఇట్స్ ఓకే. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మీకు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ డిఫరెంట్ వేస్లో సో యూజ్ ఇంకో అవుతుంది. క్వెషన్ సార్. చెప్పండి. యాహ్! ఇప్పుడు యాస్ ఎ డెవలపర్‌గా అంటే నేను డెవలపర్‌గా స్టాండ్ పాయింటే క్వెషన్‌లు అంటే రైజ్ అయితున్నాయి. చెప్పండి. ఇప్పుడు అంటే యాస్ ఎ నేను జాయిన్ అయినప్పుడు డెవలపర్‌గా ఇట్లా మనకు చెప్తారా వాళ్ళు? ఇట్లా కొత్త టేబుల్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ తీసుకొని ఈ డీటెయిల్స్ కావాలి. ఎట్లా అడుగుతారు వాళ్ళు? అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఒక్క నిమిషం అది చెప్తాను. ఎందుకంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ సిచ్యువేషన్ అండ్ జనరల్‌గా వెయిట్ మీకు వెయిట్ మీ వెయిట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. చెప్తున్నా. డిపెండ్స్ ఆన్ హ్మ్. ది కంపెనీ సిచ్యువేషన్ అండ్ ప్రాజెక్ట్ సిచ్యువేషన్ అండ్ ద టీమ్ మెంబర్స్ సిచ్యువేషన్. అండ్ నేను ఇది రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఓకే.